Let us start 197. ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగలించును కరములెత్తి ప్రార్థించగా పరమ తండ్రి కౌగలించును స్వరములెత్తి ప్రార్థించగా మధుర స్వరముతో మాట్లాడును ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా సంఘముగా ప్రార్థించగా కూడిన చోటు కంపించును సంఘముగా ప్రార్థించగా కూడిన చోటు కంపించును పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ఆత్మవరములతో నింపును ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును కోట్లు ధాన్యముతో నింపును కొత్త పానము త్రాగించును ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా ఏకాంతమున ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును యేసు రూపము నాకిచ్చును యేసు రాజ్యమునను చేర్చును ప్రార్థనా యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ ప్రార్థనా ఆరో దినమున మనము ధ్యానించుచుండగా ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి అలాగనే ప్రార్థన ద్వారా మనము ఏ విషయమునైనా ఆయన నుండి సమాధానం పొందుకునే విధంగా మనకిచ్చిన ఈ సమయంను బట్టి ఆయన్ని మరొకసారి ఆయనకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగనే ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజు యొక్క వాక్యమును పై ధ్యానించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి కూడా పాస్టర్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజు యొక్క వాక్య భాగ్యం చూసినట్లయితే గాడ్స్ విల్. సో మనము కీర్తనల గ్రంథము 143 అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు ఇలా ప్రార్థించి ఉన్నాడు, ఏమని? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారం ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం నందు నన్ను నడిపించునుగాక అని. కాబట్టి మనం ఇక్కడ దావీదు ఎలా ప్రార్థిస్తున్నాడండి? ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ మన చిత్తం, దేవుని చిత్తం అనేది ఎంతో గొప్ప, ఎంతో
మన ప్రార్థనకు గొప్ప అర్థమునిచ్చే భాగము. ఎందుకంటే మనము మన చిత్తానుసారము లేదా మన ఓన్ విల్‌తో లేదా మన యొక్క ఓన్ డిజైర్స్ తీర్చుకోవడానికి మనం ప్రార్థించకూడదు గానీ, ప్రతి విషయంలోనూ మనం దేవుని చిత్తం అనేది మనము మన ప్రార్థనకు జోడించవలసి ఉన్నది. ఇక్కడ దావీదు కూడా మనకు అదే నేర్పిస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుటకు దావీదుకి నేర్పించమని దేవుణ్ణి దావీదు వేడుకొంచున్నాడు. అలాగనే సమభూమి గల లెవెల్ గ్రౌండ్ మీద దేవుడు నడిపించినట్లు దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ దావీదు మనందరికీ తెలుసు. మనం గత 4 రోజులుగా ధ్యానించిన విధంగా దావీదు ఎంతో గొప్ప శ్రమలలో దేవుణ్ణి ప్రార్థించున్నాడు. దేవుడి సన్నిధిలో ఆయన అర్థించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్‌లో కూడా ఆయన ఎవరి మీద ఆధారపడి ఉన్నాడండి? దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అలాగనే దేవుని చిత్తానుసారము ఆయన ఈ యొక్క శ్రమ నుండి నడిపించమని, ముఖ్యంగా ఆయన యొక్క మార్గము సరళపరచమని, భూమి గల ప్రదేశం నందు అంటే ఏమి ఇబ్బందులు లేకుండా ఆయన నడిచే ద్వారమంతయు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని కోరుచున్నాడు. అలాగనే మన జీవితంలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క చిత్తమునకు మనం మన యొక్క జీవితంలో అర్పించడం మనం నేర్చుకోవచ్చు. అలాగనే దేవుణ్ణే మనము గొప్ప ప్రభువుగా మనం అంగీకరించి ఆయనకే మన ప్రార్థనా విన్నపము చేయవలసి ఉన్నది. అలాగనే మన జీవితంలో మనం కూడా మన యొక్క మార్గంలో నడిపించుటకు పరిశుద్ధాత్మ సహాయము, అలాగే పరిశుద్ధాత్మ మీద ఆధారపడగా నేర్చుకునేవలసి ఉన్నది. అలాగనే మన యొక్క జీవితంలో కూడా గొప్ప స్థిరత్వం వచ్చినట్లు, అలాగనే మన యొక్క జీవిత పయనంలో కూడా దావీదు కోరుకున్నట్లే మనం కూడా ఒక లెవెల్ గ్రౌండ్ మీద, అంటే ఏ అడ్డంకులు రాకుండా నడుచున్నట్లు మనం కూడా ప్రార్థించవలసి ఉన్నది. అలాగనే ఇక్కడ మరొక ముఖ్యమైన వాక్యం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 1-2లో మనం చూసినట్లయితే ఇక్కడ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి. అలాగే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మరొక వాక్యము దేవుని యొక్క చిత్తం మీద ఏంటంటే, దేవుడు మనలను ఏమడుగుతున్నారండి? సజీవ యాగంగా మన శరీరంలో ఆయనకి సమర్పించు అని అడుగుచున్నారు. కాబట్టి దేనికి సమర్పించే ఉన్నాం అనేది 2వ వచనంలో మనం చూసినట్లయితే, మనం మన యొక్క జీవితంలో మన యొక్క శరీరం దేవునికి అర్పించి లోక మర్యాదను మనము అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క చిత్తము బట్టి ఆయన మనల్ని ఏమడుగుతున్నారండి? ఆయన యొక్క చిత్తము తెలుసుకొని ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎవరైనాను వారి జీవితము సాక్ష్యము ఇతరులకు పంచినప్పుడు, లేకపోతే వారి జీవిత విధానము దేని మీద కట్టబడి ఉందని వారు చూసినట్లయితే వారి యొక్క జీవితము దేవుని యొక్క చిత్తం అనుసారముగా నడుచుకుంటున్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉన్నది. ఇక్కడ అలాగనే దేవుడు ఏమంటున్నాడండి? బీ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనము ఆయనలో మనము ఎవరైనా క్రైస్తవులు ఆయన వెంబడించిన వారు అయితే రెన్యూవల్ మైండ్తో ఉండాలి. అంటే మనం ప్రస్తుతం ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్న జీవితము లేదా మనస్సు, అది దేవుని చిత్తమును నెరవేర్చదు. కాబట్టి మనకేం కావాలి అంటే రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. కాబట్టి ఇక్కడ కొద్ది క్షణములు మనము మన యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటి, ఎందుకంటే మన జీవితంలో మనం క్రైస్తవులు కానీ లేదా దేవుడు సృజించిన ఎవరికి కానీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటండి? దేవుని అనుసారం జీవించుట. ఇట్స్ నథింగ్ బట్
లివింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. సో దేవుని యొక్క చిత్తము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన చిత్తం అంటే ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఆయన మనల్ని ఎలా జీవించాలి అని అనుకుంటున్నాడు అనేది ఒక కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఇక్కడ నేను ధ్యానించిన విధంగా ఆ ఆ ఆ రెండు ముఖ్యమైన చిత్తములు దేవుని యొక్క చిత్తము ఆయన మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా వెల్లడి చేసి ఉన్నాడు. ఒకటి దేవుని యొక్క సార్వభౌమ చిత్తము అంటే గాడ్స్ సావరెన్ విల్, మరొకటి గాడ్స్ రివీల్డ్ ఆర్ కమాండింగ్ విల్. కాబట్టి ఈ రెండు ఆ, ముఖ్యమైన దేవుని యొక్క చిత్తం మొత్తం ఆయన యొక్క మానవాళికి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇచ్చిన ఆ, ఆయన కోరుకుంటున్న చిత్తం ఏంటని అని తెలియజేసి ఉన్నది. కాబట్టి ఇక్కడ కొద్ది క్షణములు ఈ రెండిట్ల అర్థం ఏమిటి, ఈ చిత్తం ద్వారా మనం ఏమి చేస్తే ఈ చిత్తంను మనము ఆ, ఆ, నెరవేర్చగలము, ఈ చిత్తం ప్రకారము జీవించగలము అని మనం కొద్ది క్షణములు జ్ఞానం చేద్దాం. ఫస్ట్ది గాడ్ సావరెన్ విల్. సో ఇక్కడ దేవుడు మన మన సమస్త సృష్టిని కలుగు చేస్తున్నవాడు. కాబట్టి ఆయనకి ఒక చిత్తం ఉన్నది, ఆయనకి ఏంటి సార్వభౌమ చిత్తము. కాబట్టి ఇక్కడ కొన్ని ఉదాహరణల ద్వారా దాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 39లో మన ప్రభువైన యేసుక్రీస్తు గత్సెమనే తోటలో ఆయన తండ్రికి ప్రార్థన చేసి ఉన్నారు. ఏమని ప్రార్థన చేసి ఉన్నారు, ఆయన ఎలాగని సెలవిచ్చి ఉన్నాడు 39వ వచనంలో, కొంచెము దూరముగా వెళ్ళి తన ముఖము నేల మీద ఉంచి ఇలా ప్రార్థించున్నాడు, నా తండ్రి ఏదైనాను సాధ్యమైతే ఈ పానపాత్ర నా ఎడలగానే తీసుకొని పోము, అయినను నీ చిత్తమే కాదు కానీ నా చిత్తము కాదు కానీ నీ చిత్తము నెరవేర్చమని ఆయన ప్రార్థించున్నాడు. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో గొప్ప శ్రమ గుండా పయనించినప్పుడు ఆయన పూర్తిగా ఎవరి చిత్తానికి వదిలేసి ఉన్నారండి, ఆయన దేవుని చిత్తంకు ఆయన తనను సమర్పించుకుని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ ఆయన తన యొక్క విల్ ద్వారా లేదా తనకు తన యొక్క సొంత చిత్తం ద్వారా ఆయన ప్రార్థించట్లేదు. కానీ ఒకవేళ ఇదే దేవుని యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క ఇదే ఇన్ఫినైట్లీ ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ వే ఆర్ ఇన్ఫినైట్లీ దిస్ ఈస్ ద లవింగ్ వే, ఇదే న్యాయమైన చిత్తం అయితే దాన్నే జరిగించమని మన ప్రభు చిత్తమునకు తనను తాను సమర్పించుకుని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క సార్వభౌమ చిత్తం మనము దీన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ముందుగానే ఈ ప్రణాళికను ఆయన మన అనేక మంది ప్రవర్తల ద్వారా ఐసయా గ్రంథంలో ముందుగానే 53వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చి ఉన్నాడు, ఇలాగ అతని కుమారుడు ఇలా మరణమునకు అప్పగింపబడాల్సి ఉందని. కాబట్టి ఆ యొక్క చిత్తమును మన దేవుడు తన సార్వభౌమ అధికారం ద్వారా నెరవేర్చుకుని ఉన్నాడు. అలాగనే ఇక్కడ మరొక ఉదాహరణ చూసినట్లయితే 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడండి, ఇట్ ఈస్ బెటర్ టు సఫర్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ టు సఫర్ ఫర్ ఎ డూయింగ్ గుడ్ దాన్ ఫర్ డూయింగ్ ఈవిల్. ఇక్కడ ఏంటంటే మనం మన యొక్క జీవితంలో లేదా మన యొక్క ఈ ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు పెర్సిక్యూషన్స్ కి గురవడం మనం చూస్తాం కదండి. కాబట్టి మనం అనుకోవచ్చు అదేమైనా దేవుని చిత్తమా అని. దేవుని చిత్తం ప్రకారమే వాళ్ళు అర్హులు కానప్పటికీ, ఆ క్రైస్తవులు ఆ ఆ పాపం చేయనప్పటికీ, వారు అర్హులు కానప్పటికీ వారు ఎంతో గొప్ప శ్రమలను క్రీస్తు లో వారు అనుభవించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు అదే
సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం చూడవచ్చు అంటే దేవుడు ఇలాగా పేతురు మనకి ముందుగానే చెప్పినట్లు ఆయన ఇక్కడ క్రైస్తవులు శ్రమ పొందుట అలాగనే ఈ దినంలో ఈ యొక్క అంత్య దినంలో క్రైస్తవులు ఎన్నో పర్సిక్యూషన్స్ను అనుభవించి ఉన్నారు. కాబట్టి అదంతా అది కూడా దేవుని యొక్క సార్వభౌమ చిత్తంలోకి కింద వస్తుందని మనం గ్రహించవచ్చు. అలాగనే ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక మాట రాసి ఉన్నాడు. ఏమంటే 4వ అధ్యాయం 35వ వచనంలో, ఆల్ ద పీపుల్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ రిగార్డింగ్ యాజ్ నథింగ్, హీ డస్ యాజ్ హీ ప్లీసెస్ విత్ ద పవర్స్ ఆఫ్ హెవెన్, నో వన్ కెన్ హోల్డ్ బ్యాక్ హిస్ హ్యాండ్ ఆర్ సే టు హిమ్. ఇక్కడ ఏంటంటే దేవుడు ఆయన యొక్క సార్వభౌమ అధికారము అలాగనే ఆయన యొక్క గొప్ప సర్వశక్తిని బట్టి ఆయన ఈ యొక్క సమస్తమును సృష్టించి ఉన్నాడు. కాబట్టి ఈ సమస్తం ఈ ప్రపంచంలో జరుగుతున్న గొప్ప కార్యములు కానీ లేదా ఈ సృష్టిలో ప్రతి నిర్ణయం కానీ దేవుడి యొక్క ఆయన యొక్క సార్వభౌమ ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఇక్కడ మనం మరొక చిత్తం మనం ఏం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ చిత్తము లేదా గాడ్స్ విల్ ఆఫ్ కమాండ్. అంటే దేవుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞల ద్వారా ఆయన చిత్తమును నెరవేర్చాలని అనుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ఏమి ఇచ్చి ఉన్నారండి మనకి బైబిల్లో అనేక ఆజ్ఞలు మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క ఈ యొక్క గాడ్స్ విల్ ఆఫ్ కమాండ్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 21లో ఇక్కడ దేవుడి యొక్క ఆజ్ఞ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువా అని నాతో చెప్పిన వారందరూ సర్వలోకమునకు ప్రవేశించరు, పరలోకమందు నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. కాబట్టి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం సెలవిచ్చి ఉన్నారండి, ప్రతి ఒక్కరూ ఎవరైతే దేవుణ్ణి చిత్తమును నెరవేర్చి ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క పరలోకమునకు ప్రవేశించడానికి అర్హత పొందిన వారై ఉన్నారు. కాబట్టి అంటే దీని అర్థం ఏంటంటే, ప్రపంచంలో అందరూ దేవుని యొక్క చిత్తంను అనుసరించట్లేదు. అంటే దేవుని యొక్క చిత్తం అంటే ఆయన యొక్క మనం ముందు మాట్లాడుకున్న సార్వభౌమ చిత్తం కాదు, కానీ ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే చిత్తము. కాబట్టి అందరూ ఆజ్ఞలు పాటించట్లేదు. మన దేవుడు ఏమి ఇచ్చినారండి ఆజ్ఞలు? నరహంతకు చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, ఇలాంటి అనేక ఆజ్ఞలు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఎంతో స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. కానీ వాటిని పాటిస్తేనే మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవారమై ఉన్నాం. అలాగనే తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఆయన ఏమంటాడంటే, ఆయన యొక్క ఆయన ఇచ్చిన శరీరమును మనము సాంక్టిఫికేషన్గా మనము చూసుకోకుండా మనం దాన్ని పరిశుద్ధ పరచకుండా ఉండే ఎడల ఆయన చిత్తంను మనము నెరవేర్చిన వారం కాము. కాబట్టి ఇవన్నీ మనము చూసినట్లయితే ఇవన్నీ దేనికి ఉదాహరణ అండి? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని గాడ్స్ విల్ ఆఫ్ కమాండ్. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ రోమిలకు రాసిన 12వ అధ్యాయము 1 నుండి 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఆయన ఏ చిత్తం గురించి ఆయన మాట్లాడుతున్నారు, గాడ్స్ విల్ కమాండ్. కాబట్టి మనము దేవుని చిత్తమును నెరవేర్చాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొన్న వారంగా మనము జీవించాలి. కానీ ఆయన యొక్క ఆజ్ఞలను మన ప్రతి ఒక్కరూ మన జీవితంలో పాటించగలరా? గలరం కదా మనము. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ మనుష్యుడు పర్ఫెక్ట్గా ఉండలేడు. కాబట్టి ఇప్పుడు మీరు మనము ఆయన ఇచ్చిన 10 కమాండ్మెంట్స్ మనం చూసినా కూడా మనం ఆ జీవితంలో కరెక్ట్గా వాటిని మనము అప్లై చేసుకుని జీవించలేము. ఎందుకంటే ఏదో ఒక క్షణమున ఏదో ఒక టైంన మనము దాన్ని మనం ఏదో ఒక విధంగా బ్రేక్ చేస్తాం. కాబట్టి వీటన్నిటికీ ఆయన ఇచ్చిన గొప్ప సమాధానం ఏంటంటే, దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన మనల్ని గొప్ప పునరుద్ధానము అలాగనే మన మనస్సు పునరుద్ధానం చెందాలని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ కింద 3 విధములుగా ఆయన వాక్యం ద్వారా ఈ యొక్క రోమిలకు రాసిన
ఏమో 1-2లో ఆయన ఆ, ఆయన చిత్తంని ఎలా నెరవేర్చాలని అని చెప్పి ఉన్నాడంటే ఆయన యొక్క వాక్యముల ద్వారా. మొదటిది బైబిల్లో మనకు ఆయనకి క్లియర్గా ఆయన యొక్క వాక్యములు, ఆయన యొక్క ఆ, ఆ, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అన్నీ మనకి సెలవిచ్చి ఉన్నాడు. వాటిని మనము బైబిల్ ద్వారా పాటించడం ద్వారా ఆయన చిత్తం మనం నెరవేర్చవచ్చు. అలాగనే ప్రార్థనతో మనము ఆయన్ని ఎల్లప్పుడూ ఆయన ఇచ్చిన వాక్యముల ద్వారా మనము వాటిని ధ్యానిస్తూ వాటిని గైకొని మనము జీవించవలసి ఉన్నది. అలాగనే ముఖ్యమైనది మూడవది, మనస్సు పునరుద్ధానం చెందితేనే మనము ఆయన యొక్క చిత్తానుసారం మనము జీవించబద్దులమే ఉన్నాము. ఇక్కడ మనము మనసు రెన్యూల్ ఆఫ్ మైండ్ అంటే ఇప్పుడు ఆ, ఆ, చిన్న ఉదాహరణ ఏంటంటే మన యొక్క జీవితంలో మనం అనేక సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. అంటే ఒక ఒక పరిశుద్ధ ఒక బిలీవర్ ఇప్పుడు తన యొక్క జీవితంలో ప్రతి విషయము తను తీసుకునే ప్రతి డెసిషన్ దేవుని చిత్తారంగా చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే మనకి బైబిల్లో ఆ మనకి కొన్ని వేల ప్రశ్నలు ఉంటాయి. మనకి కొన్ని వేల డిసిషన్స్ మనం తీసుకోవాల్సి ఉన్నది. అంటే నేను ఏమి త్రాగుదునా, ఏమి తినందును, నేను మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే స్టూడెంట్స్, నేను ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఆ, ఆ, యవనస్తులు చూసుకుంటే నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, లేదా నేను వివాహం చేసుకోవాలా వద్దా, ఏమి గృహం తీసుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నిటికీ బైబిల్లో డైరెక్ట్గా అది ఎలా జీవించాలనేది రాసి లేదు కదండి. కాబట్టి అవి మనం ఆ విషయంలో కూడా దేవుని చిత్తం ఎలాగా మరి మనము ఆ, నెరవేర్చ నెరవేర్చగలము, ఆయన చిత్తారం ఎలా ఎలా నడుచుకోవాలని మనకి ఎలా తెలుస్తుందంటే దేవుడు మనకి ఏం సెలవిచ్చున్నాడంటే ఆయన యొక్క ఆయన యొక్క వాక్యముల ద్వారా మనము ఈ రెన్యూల్ ఆఫ్ మైండ్ మనం పొందితేనే ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆ స్పాంటేనియస్ డెసిషన్స్ లో కూడా మనకు ఆయన చిత్తం మనకు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ దేవుని గ్రంథమును, దేవుని యొక్క వాక్యమునే మనము ఇక్కడ ఆ, ఆ, మనం ఆ, మన ఫౌండేషన్ గా తీసుకుని మన యొక్క జీవితంలో ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు, ప్రతి నిర్ణయంలోనూ మనము ఆయన చిత్తమును మనం నెరవేర్చవచ్చు. కాబట్టి ఇక్కడ ఆయన యొక్క జ్ఞానం మీదే మనం ఆధారపడి ఆయన యొక్క వాక్యముల్లోనే మనము రెన్యూల్ ఆఫ్ మైండ్ రెన్యూల్ ఆఫ్ మైండ్ పొందిన వారమైతే ప్రతి విషయంలోనూ ఆయన చిత్తము నెరవేర్చుటకు మనకు ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మన దేవుడు మన యొక్క రోజువారి ప్రతి నిర్ణయాల్లోనూ ఆయన ఆయన చిత్తానుసారం మనం జీవించినట్లు ఆయన కోరుచున్నాడు. కాబట్టి మనం అలాగనే జీవించలాగిన మనము ప్రార్థించవద్దులమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే విషయంలోనూ ఆయన ఇచ్చే ఆజ్ఞల ద్వారా, ఆయన ఇచ్చే దైవ జ్ఞానం ద్వారా మనము రోజు దేవుని చిత్తం నెరవేర్చవద్దులే ఉన్నాం. దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఓన్లీ సండే వెళ్ళి ఆయనకి ఆరాధన చేసుకుని మిగతా రోజులన్నీ లేదా మిగతా సమయం అంతయు మన ఇష్టానుసారం జీవిస్తే జీవిస్తే ఆయనకు ఆ అది దేవుని చిత్తంలో నెరవేర్చుట కాదు. కానీ విశ్వాసం అనేవాడు ప్రతి విషయంలోను, ప్రతి రోజువారి ప్రతి నిర్ణయంలోనూ అతను నేర్చుకున్న ఆ, జ్ఞానమును బట్టి, ముఖ్యంగా ఆ విశ్వాసి పొందుకున్న ఈ యొక్క రెన్యూల్ ఆఫ్ మైండ్ అంటే పునరుద్ధాన మనసును బట్టే ప్రతి విషయంలో ప్రతి నిర్ణయంలోనూ దేవుని చిత్తం నెరవేర్చగలడు. కాబట్టి దాని గురించి మనము ప్రార్థించబద్దులమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన జీవితంలో కూడా మనం ఎగ్జాంపుల్గా చూసినట్లు మన జీవితంలో ప్రతిదీ స్పాంటేనియస్గా మనం రియాక్ట్ అవ్వాలి. అంటే ఏది ఏది సమస్య వచ్చినను లేదా సమయం అనుకూలంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఆ నిర్ణయాల్లో కూడా మనం దేవుని చిత్తం ఎలా పొందుతామంటే రెన్యూల్ ఆఫ్ మైండ్ ద్వారా. కాబట్టి ఆయన యొక్క ఆ, ఆజ్ఞ, ఆయన యొక్క చిత్తము ఎల్లప్పుడూ మనము దృష్టిలో పెట్టుకుని మన యొక్క జీవితంలో నడుచుకున్నట్లయితే ఆ నిర్ణయాల్లో కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చిత్తం నెరవేర్చినట్లు మనల్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మన యొక్క మనసును ఆయన పునరుద్ధానం చేస్తాడు. కాబట్టి ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్న ద్వారా, ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా, అలాగనే ముఖ్యంగా ఇవన్నిటికీ ఫౌండేషన్ మన యొక్క రెన్యువల్
మైండ్. కాబట్టి మన శుద్ధ హృదయం ద్వారా ఆయన ఎల్లప్పుడూ ఆయన చిత్తంను నెరవేర్చే విధంగా మనం ప్రార్థించుకోవద్దులమే ఉన్నాం. కాబట్టి అలాగనే ఒక దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేర్చినట్లు మనం ప్రతి దినము ప్రార్థించి ఉండాలి. ఆయన మహిమార్థమే మనం జీవించబద్దులమే ఉన్నట్లు మనం రోజు ప్రార్థించుకుని ఉందాం. అలాగనే మన యొక్క ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్ పాయింట్స్ బట్టి కూడా మనము ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల కొరకు, సంస్థల కొరకు కూడా ఈ యొక్క ప్రేయర్ పాయింట్స్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థించబద్దులే ఉన్నాం. కాబట్టి ఈ వాక్యంను దేవుడు దీవించును గాక. ఆమేన్. చాలా చక్కటి సందేశము చెప్పి ఉన్నాడు. పవర్ కట్ అయింది, అయినా పవర్ లేకుండానే తను బ్యాటరీతోనే చేస్తున్నాడు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ డన్ వెల్. సమయం లేదు కానీ ఇంకా 1 hour మెసేజ్ ఇది. దేవుని చిత్తమైతే మళ్ళీ ఒకసారి మనం అందాం తర్వాత రోజుల్లో. వండర్ఫుల్లీ డన్ చిరు. మే గాడ్ బ్లెస్ యు.